వైజయంతి మూవీస్ని టర్న్ చేసిన సినిమా జగదేక వీరుడు వస్తుంది. I'm very, very proud that my father made a film like Jagdek Virda Atilok Sundari. So we started searching for the negative. ఈ స్టోరేజ్ సరిగ్గా లేకపోవడంతో జగదేక వీరుడు అతిలోక సుందరి నెగిటివ్ పాడైపోయింది, మొత్తం డీకంపోజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ప్రింట్ మాకు ఇంకా లేదు మా దగ్గర, ఓన్లీ అక్కడే ఉండింది. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఎప్పటికైనా ఇక ఒక కొత్త జనరేషన్ చూడాలి. ఆల్మోస్ట్ 2018 నుంచి ట్రై చేస్తూ ఉన్నాం మేము దీని గురించి. విజయవాడ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఎన్నో థియేటర్స్, ఓల్డ్ థియేటర్స్ కి ఫోన్ చేసి మీ దగ్గర ఏమైనా ఉందా. ప్రియాంకకి ఒక మెసేజ్ వస్తూ ఉండేది ఎవ్రీడే మార్నింగ్. తను ఏమన్నా ఫోన్ తనకి ఏ కారణమైనా తీసుకుంటే ఆ మెసేజ్ వస్తూ ఉంటుంది, జేవిఏఎస్ ప్రింట్, జేవిఏఎస్ ప్రింట్, జేవిఏఎస్ ప్రింట్ అని ఒక రిమైండర్ పెట్టేశాడు నాగి. ఏంటమేటమా మళ్ళీ ఆ కూతకు నీ జనకుడు ఇంద్రుడా? అవును మానవా. ఆ టైంలో ప్రింట్స్ ఇట్లా పెద్ద పెద్ద హిట్ అయిన ప్రింట్స్ థియేటర్ వాళ్ళు మెమరీకై ఉంచుకునే వాళ్ళు. ఫైనల్ గా ఇంకా 3 years తర్వాత 2021 కి మనకు ఒక మంచి ప్రింట్ దొరికింది. అది విజయవాడలో అప్పారావు అని ఒక పర్సన్ దగ్గర దొరికింది. దోస్ ఆల్సో వర్ ఇన్ సచ్ బ్యాడ్ కండిషన్. మొత్తం 10 ప్రింట్ నుంచి ఎవ్రీ రీల్ చెక్ చేసి దాంట్లో ఏ పోర్షన్ బాగుంది ఏ పోర్షన్ బాగాలేదు సెలెక్ట్ చేసి మొత్తం ఇది ఏంటంటే కొన్ని థియేటర్ నుంచి చాలా రోజులు రన్ అయిపోయి మొత్తం క్రీస్ ఆయిల్ అట్లా మొత్తం డస్ట్ ద్వారా అట్లా మనకి ప్రింట్ మొత్తం డస్ట్ గా వచ్చింది. మొత్తం ఎలా ఉందంటే మొత్తం మెజెంటా కలర్ తోటి పింకిష్ స్టోన్ తోటి ఉంది. చినిగిపోయినవి అవన్నీ కట్ అయిపోయిన రీల్స్ అంతా రిపేర్ చేసి స్కానింగ్ లో రన్ చేపియాలి. The film was digitized in 8K. We then down convert the 8K images to a 4K output. And we're told to convert this into a 3D format. This is something that's never been tried in the industry. When you saw the final footage, which was on 3D, it was really completely different thing. Using the digital software, scratches, thick and thin scratches that is running throughout the frame, and that has been removed frame by frame after working, digitized, and what is the final output. మానవా ఆ పిలుపు మానవా, మానలేను. నేను ఆగలేను. బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి, కానీ జనరేషన్లు మారిన ఎవర్ గ్రీన్గా ఉండే బ్లాక్ బస్టర్ల లిస్టులో ఫస్ట్ ఉండే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. సినిమా తీసే, సినిమాని చూసే విధానాన్ని మార్చిన ఈ సినిమా ఎలా పుట్టింది? అశ్విని దత్ గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్ జగదేక వీరుని కథ లాంటి ఫ్యాంటసీ సినిమా చిరంజీవి గారితో చేయాలని, అది తను ప్రేమగా బావా అని పిలుచుకునే రాఘవేంద్ర గారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట. ఆఖరి పోరాటం తర్వాత చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు దత్ గారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన రచయిత, కో డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తిని రాఘవేంద్రరావు గారితో తిరుమల పంపించారు. సరిగ్గా ఇద్దరు తిరుమలపై ఉండగా అశ్విని దత్ గారి మనసు తెలిసిన శ్రీనివాస్ చక్రవర్తి, దేవకన్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది, అది చిరంజీవి గారికి దొరుకుతుంది అని జస్ట్ ఊహా మాత్రంగా చెప్పారు. బాగుంటుంది, అందరూ కనెక్ట్ అవుతారని సలహా ఇచ్చారు. ఇంకోవైపు బాంబేలో తన కాస్ట్యూమ్స్ తాన్ని స్వయంగా డిజైన్ చేసుకుని కుట్టించడం మొదలుపెట్టారు శ్రీదేవి గారు. ఇలా అందరూ కలిసి తమ సమిష్టి కృషితో ఈ అందమైన చందమామ కథని తెలుగు సినీ చరిత్రలో మరిచిపోలేని ఒక అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమా ఇంత ఈజీగా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు మానవా, చాలా జరిగినాయి. స్టే ట్యూన్డ్.